సాక్ష్యం పలకకూడదు. యేసుప్రభు చెప్పాడు, అబద్ధికులు దేవుని రాజ్యంలో చేరలేరు. అబద్ధికులందరూ అగ్నిగుండంలో పడవేయబడదు అన్నాడు ప్రకటన గ్రంథంలో. అబద్ధాన్ని ప్రేమించకూడదు, జరిగించకూడదు, అబద్ధం మాట్లాడకూడదు. సత్యమును గ్రహించాలా, సత్యమునకు లోబడాలా. అప్పుడు మీరు నాకు నిజముగా శిష్యులై ఉంటారు, నా రాజ్యంలో ఉంటారు అని చెప్పాడు అన్నమాట. విధేయత ఉండాలా. విధేయత లేకపోతే కష్టము. విధేయత ఉండాలా. విధేయత చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 208. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనములు. 11-12 వచనములు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలని అపేక్షించుచున్నాము. ఆసక్తి ఉండాలా, తుదమట్టుకు ఉండాలా. మొదట నీకు ఏ ఆసక్తి అయితే ఉందో, దేవుని కొరకు జీవించాలని ఆశపడినావో, తుదమట్టుకు అదే రీతిగా ఉండాలా. మధ్యలో పోకూడదు. ఆసక్తి పోతే దేవుని రాజ్యంలో ఉండలేవు నువ్వు. తుదమట్టుకు ఉండాలా. ఆసక్తి ఉంటుంది కానీ మధ్యలో వెళ్ళిపోతున్నారు. శ్రమలు కలగంగానే వెళ్ళిపోతున్నారు యేసుప్రభుని వదిలిపెట్టి. సత్యం మాకు వద్దు అంటున్నారు. సత్యం మాట్లాడితే మాకేం వస్తాయి, అబద్ధాలు మాట్లాడితే 70 రూపాయలు ఇస్తా అన్నాడు ఆయన అంటాడు. ఎంత ఇచ్చారా? 70. అబద్ధం మాట్లాడితే ఎంతైనా ఇస్తారు. సత్యం మాట్లాడితే ఏమి ఇస్తారు? సత్యమును గ్రహించాల. నీవు ఒక పూట కూటి కొరకు చిక్కుడుగాయల కొరకు ఆశపడ్డాడు ఏశావు. జ్యేష్ఠత్వం పోయింది. తృణీకరించకూడదు. సత్యాన్ని తృణీకరిస్తే అపాయం. నీకు జాగ్రత్త ఉండాలా. తుదమట్టుకు ఉండాలా నీ విశ్వాసము, నీ నిరీక్షణ తుదమట్టుకు ఉండాలా. తుదమట్టు కంటే నువ్వు చనిపోయేంత వరకు నిరీక్షణతో జీవించాలా. ఆసక్తి ఉండాలా. మొదట నీకుండిన ఆసక్తి తుదమట్టుకు ఉండాలని చెప్తున్నాడు ప్రభు. లేకపోతే సాతానుడు దూరతాడు మధ్యలో. జాగ్రత్త. అంగీకారంగా ఉండాలా. ప్రభుకి అంగీకారంగా జీవించాలా. నిజముగా మీరు నాకు శిష్యులై ఉంటారు నా వాక్యం వింటే. సత్యమును ప్రేమించాలా, సత్యమును గ్రహించాలా, సత్యములో జీవించాలా. నీవు సత్యముతో ఉండాలా. సత్యం అంటే యేసు ప్రభు. ఆయనలో జీవించాలా. ఆయన యందు విశ్వాసం ఉంచాలా. తుదమట్టుకు ఉండాలా. తుదమట్టుకు. అప్పుడు రక్షింపబడతావు. చూడండి 10వ లైను, 10వ అధ్యాయము 4వ లైను. 10వ అధ్యాయం 4వ లైను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము 4వ లైను. దేవుడు అన్యాయస్తుడు కాడు. సత్యమును ప్రేమిస్తే స్వతంత్రులుగా చేస్తాడు మనల్ని. సత్యాన్ని ప్రేమించకపోతే స్వతంత్రాలుగా కాలేవు నీవు. దేవుడు అన్యాయస్తుడు కాడు. కోటీశ్వరుడికైనా ఒకటే న్యాయము, దరిద్రుడికైనా ఒకటే న్యాయం. దరిద్రుడు ఇడు కోటేసి ఇక్కడ ఈ భూలోకంలో కాటాలు మారుస్తారు. సత్యాన్ని అసత్యంగా మారుస్తారు, అసత్యాన్ని సత్యంగా మారుస్తారు. కానీ అలా మారవడానికి లేదు. యేసు ప్రభు కాటా ఉంటుంది, ఆయన పెడతాడు. కాటాలో పెడతాడు, అందరిని పెడతాడు. ఆ కాట ఎవరు తప్పించుకోలేము మనం. సత్యమును గ్రహించాలా, సత్యమునకు లోబడాలా, సత్యముగా జీవించాలా. యేసు ప్రభు చెప్పాడు జాగ్రత్త. అబద్ధం నమ్ముకోబాకండి. అబద్ధాన్ని ప్రేమించొద్దు, అబద్ధాన్ని నమ్మొద్దు. జాగ్రత్త, అపాయం మీకు. ప్రభు అంటున్నాడు దేవుడు అన్యాయస్తుడు కాడు. అన్యాయస్తుడా దేవుడు? కాడు.
సత్యమును ప్రేమిస్తే స్వతంత్రాలుగా చేస్తాడు నిన్ను, పరలోక రాజ్యంలో ఉంటావు నువ్వు. అబద్ధికురాలు అయితే విడిచిపెట్టబడతావు. ఇద్దరు తిరగలు విసురుతుంటారు స్త్రీలు, ఒక స్త్రీ కొనిపోబడుద్ది, ఒక స్త్రీ విడిచిపెట్టబడుద్ది. సత్యమని గ్రహించింది ఒక స్త్రీ, అబద్ధాన్ని ప్రేమించి లాభం కోసం వచ్చింది ఒక స్త్రీ. ఇద్దరు తిరగలు తిప్పుతున్నారు, ఒక స్త్రీ కొనిపోబడింది, ఒక స్త్రీ విడిచిపెట్టబడింది. సత్యముగా జీవించాలా. ఒకే తిరగలు తిప్పుతుంటారు ఇద్దరు, జాగ్రత్త. సత్యమునకు లోబడాలా. సత్యమును ప్రేమిస్తే అనేక ఇబ్బందులు వస్తాయి, అయినా పర్వాలేదు. యేసు ప్రభు నీకు తోడుగా ఉంటాడు, ఆయన ఉంటాడు. ఆయన నీకు రక్షణ కవచాన్ని తొడిగిస్తాడు, అపాయమేమి రాదు నీకు. సత్యమును ప్రేమించినట్లయితే. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనము. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనము. 6వ అధ్యాయం 22వ వచనము. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. సత్యమును ప్రేమిస్తే ఫలం ఉంటుంది మీకు. సత్యమును ప్రేమించకపోతే ఫలమేముండదు. ఆ ఫలము దేవుడు అనుగ్రహిస్తాడు, నీకు మంచి ఫలం ఇస్తాడు. ఎలా చెప్తున్నాడు ఆయన? అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. 8వ అధ్యాయం 22వ వచనము, రోమిలికి రాసిన పత్రిక. ఫలం ఎలా వస్తుంది నీకు? సత్యమును గ్రహించాలా, సత్యమును ప్రేమించాలా, వాక్యమందు నిలిచి ఉండాలా. అప్పుడు నీవు పరిశుద్ధురాలుగా మార్చబడతావు. తుదమట్టుకు ఉండాలని ఆసక్తి. మొదట నీకు దేవుని మీద భయభక్తులు ఉండినట్లుగా నీ మరణంతము తుదమట్టు కంటే నువ్వు చనిపోయినంత వరకు కూడా దేవుని విడిచిపెట్టకూడదు. సత్యమును ప్రేమిస్తే శ్రమలు వస్తాయి, అయినా దేవుడు ఆయన రక్షణ కవచాన్ని అనుగ్రహిస్తాడు, తొడుగుతాడు మనకి. ఎవరేం చేయలేరు మనల్ని. నిజముగా స్వతంత్రులై ఉంటారు, మీరు నాకు శిష్యులై ఉంటారు సత్యమును ప్రేమిస్తే. 23వ వచనము. ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అబద్ధమని ప్రేమిస్తే ఆహారము నేనే అన్నాడు, జీవజలము నేనే అన్నాడు. ఆయన్ని భుజించాల మనము. ఈ ఆహారం వ్యర్థము, అయితే ప్రాణాలను బ్రతికించుకోవడానికి తినాలి కొద్ది కాలము. యేసు ప్రభు వచ్చి తీసుకెళ్తాడు, పరలోకానికి తీసుకెళ్తాడు. నిత్య రాజ్యంలో ఉంటాం మనము. మరణం ఉండదు మనకి. నిత్య రాజ్యము, నిత్య జీవం అంటే మరణము లేని రాజ్యం అది. నీకు మరణం ఉండదు. సత్యమును ప్రేమించాలా, వాక్యమును నిలిచి ఉండాల. నువ్వు సత్యమును గ్రహించాలా, సత్యమును జరిగించాలా. చెప్తున్నాడు, ఆహారము లేకయునను తనను తాను పొగుడు కొనుచున్న వాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. ఈ పొగడుతలు చాలా మంది, అబ్బా నేను భలే చేశానయ్యా, ఆడంత ఇచ్చాను, ఏడెంత ఇచ్చాను, ఆడ సభలు దొరుకుతుంటే అన్ని కోట్లు ఇచ్చి ఇవన్నీ ఉత్తమాటలు, ఇవన్నీ డంబాలు, ఇవన్నీ డబ్బు అంతా అయింది యేసు ప్రభుదే. ఈ పొగడుతలు అవసరం లేదు ఆయనకి. నువ్వు చిన్నవాడివైనా సరే, బీదవాడివైనా సరే, దరిద్రురాలువైనా సరే, దరిద్రుడివైనా సరే అల్పుడైన దాసుడు గొప్పవాడు. దేవునికి దాసుడిగా ఉండాలా, దాసురాలిగా ఉండాలా. వాడు గొప్పవాడు అన్నాడు. ధనికుణ్ణి గొప్పవాడు అనలా దేవుడు. ధనికుణ్ణి గొప్పవాడు అనలా, అన్నే అనలా ఆయన. అల్పుడు గల దాసుడు గొప్పవాడు. గొప్పదానికి దేవుని రాజ్యంలో ఉండాలి, అది గొప్పతనము. భూలోకంలో నీకు ఈ పేరు ప్రత్యక్షలు ఉంటే ఇది గొప్పతనం ఏం కాదు.
ఇక్కడ పేరు కాదు, నా బోర్డు ఆ పేరు లేదే, నా చివరి ఉంది, కింద ఉంది, నా చిన్న ఫోటో వేసాను, నా పెద్ద ఫోటో వేయాలి. ఈ కాదు, జీవ గ్రంథములో నీ పేరు ఉండాలా. జీవ గ్రంథములో నీ పేరుండాలంటే సత్యమును గ్రహించాలా, సత్యమును నిలిచి ఉండాలా, దేవుని వాక్యానికి విధేయుడు అవ్వాలా, విధేయురాలు అవ్వాలా. అప్పుడు ఆయన రాజ్యంలో ఉంటాం మనం. అది ఉండలేము, కష్టం. చెప్తున్నాడు ఆయన, దాసుడు గల అల్పుడు గొప్పవాడు. యేసు ప్రభు చెప్పాడు ఈ మాట. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయం 11వ వచనము. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మంచిదే, యేసు ప్రభు చెప్పాడు ఈ మాట. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అది యోహాను గొప్పవాడు, బాప్తిస్మిచ్చే యోహాను గొప్పవాడు. యేసు ప్రభు ఒప్పుకున్నాడు. యోహాను యేసుక్రీస్తు ప్రభు రాకడ గురించి చెప్పడానికి బాప్తిస్మిచ్చే యోహాను ముందు పుట్టించినాడు. ఆయన రాజ్య సువార్తను ప్రకటించడానికి యోహాను ఎలిజబెత్ ద్వారా పుట్టించినాడు. యేసు ప్రభు గురించి చెప్పడానికి ముందుగా ఆయన వచ్చాడు భూలోకానికి. యోహాను గొప్పవాడే, కానీ అల్పుడైన వాడు గొప్పవాడు. అర్థమైందా? ఆహారము లేకయున్నను దాసుడైన అల్పుడైన, దాసుడు కలిగిన అల్పుడు గొప్పవాడు. సామెతల గ్రంథంలో చెప్పాడు. దరిద్రులైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీద అన్నాడు. ఈ లోకంలో ఐశ్వర్యము, అంతస్తు ఈ గొప్పవేం కావు. దేవుని రాజ్యములో ఉండాలి, అది గొప్పతనము. దేవుని రాజ్యమునకు వారసులు అవ్వాలా, అది గొప్పతనము. ఆ రాజ్యానికి నువ్వు వారసుడు, వారసురాలు కావాలంటే ఒక మార్గం ఉంది. ఆ మార్గంలో నడవమన్నాడు. ఆ మార్గం చూడండి, 7వ అధ్యాయము 13వ వచనము, మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఆ దారిలో నడవాలి మనం. ఏ దారిలో? ఇరుకు ద్వారం గుండా ప్రవేశించాలా. దాసుడు గల అల్పుడు గొప్పవాడు. అర్థమవుతుందా? యోహాను కంటే గొప్పవాడు స్త్రీలలో పుట్టలేదు అన్నాడు. అయినను అన్నాడు యేసు ప్రభు ఈ మాట. స్పష్టంగా యేసు ప్రభు పలికిచ్చాడు. యేసు ప్రభు పలికాడు ఈ మాట. అది 11వ అధ్యాయం 11వ వచనంలో స్పష్టంగా చెప్పాడు ఆయన. అయినను ఏమన్నాడు? అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. పరలోక రాజ్యంలో ఉండాలా. అల్పుడైనా కానీ తక్కువ వాడివైనా నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలా. లాజరు ఉన్నాడు, ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు. లాజరు ఉన్నాడు. లాజరుని దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. దేవతలతో కొనిపోబడ్డాడు. పరలోకంలో ఉన్నాడు. అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు. ధనవంతుని గొప్పవాడు అల్లా. ఇక్కడ మనం అందరం గొప్ప. అబ్బు అన్ని కోట్లున్నాయి, ఇన్ని కోట్లున్నాయి, ఆయన గొప్ప, ఈయన ఏం గొప్ప? పరలోకంలో ఉండాలి, అది గొప్ప. వాడు గొప్పవాడు అని చెప్పాడు. అంతేగాని ధనవంతులు గొప్పవాళ్ళు అని చెప్పలే యేసు ప్రభు. చెప్తున్నాడు ఆయన. 10వ అధ్యాయం 38, 39. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38, 39. తన ప్రాణమును దక్కించుకుని వాడు దానిని పోగొట్టుకొనును, కాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకొనును. మిమ్మును చేర్చుకుని వాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును.
అబద్ధాన్ని ప్రేమించి నువ్వు ప్రాణాలని కాపాడుకుంటే ప్రయోజనం ఏమి లేదు. సత్యం కోసం జీవించాలా, సత్యం కోసం బ్రతకాలా, సత్యమును ప్రేమించాలా, వాక్యమును నిలిచి ఉండాలి. అప్పుడు మీరు స్వతంత్రులై ఉంటారు అన్నాడు యేసు ప్రభు. నిజముగా నాకు శిష్యులయ్యుందురు. సత్యమును మీరు గ్రహించిన ఎడల, సత్యమును జరిగించిన ఎడల మీరు నిజముగా నాకు శిష్యులై ఉంటారు. స్వతంత్రులు అవుతారు, మీరు నా రాజ్యంలో ఉంటారు. అబద్ధం నిమిత్తం నువ్వు నీ ప్రాణాన్ని ఇక్కడ దక్కించుకున్నావు అనుకో, పరలోకం బాధ నీకు ఉండదు. పరలోకం ఉండదు. కనపడుతుందా? చెప్తున్నాడు ఆయన, తన ప్రాణమును దక్కించుకుని వాడు దానిని పోగొట్టుకొనును, గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకొనును. నా నిమిత్తము నీకు శ్రమ కలగాల, నా నిమిత్తము హింస కల, ఇది నీకు పరీక్ష. ఈ పరీక్షలో నేను నిలబడాలా, దేవుడు పెట్టిన పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలా. హింస ఉంటుంది నీకు. యేసు ప్రభు రాజ్యంలో ప్రవేశించాలంటే హింస ఉంటుంది, కరువు ఉంటుంది, కాటకం ఉంటుంది. ఉచితంగా తిడతారు, ఉచితంగా మాట్లాడతారు, ఉచితంగా ఉమ్మేస్తారు, ఉచితంగా వచ్చేటప్పుడు పోయేటప్పుడు మాట్లాడతారు, విమర్శిస్తారు. అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. ఇరుకు ద్వారం అది. ఆ ద్వారంలో నడవాల నువ్వు, అప్పుడు పరలోకంలో ఉంటే ఎన్ని పట్టించుకోకూడదు చెప్పాడు ఆయన. ఎన్ని పట్టించుకోకూడదు నువ్వు. ఎవడైనను నాగటి మీద చేయబడి వెనుక తిరుగువాడు నాకు పాత్రుడు కాడు. ముందుకు వెళ్ళిపోవాలా, కొనసాగిపోవాలి. ఇరుకు మార్గంలో నుండి, ఇరుకు ద్వారంలో నుండి కొనసాగి వెళ్ళిపోవాలా, వెనక్కి తిరిగి చూడకూడదు. యేసు ప్రభు విశ్వాసం ఉంచాలా, సత్యమును గ్రహించాలా, సత్యమును ప్రేమించాలా. నిజముగా మీరు నాకు శిష్యులై ఉంటారు. యేసు ప్రభు చెప్పాడు ఈ మాటలో, జాగ్రత్తగా ఉండాలా. యోహాను సువార్త 9వ అధ్యాయము యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ అధ్యాయం 31వ వచనము. 9వ అధ్యాయము 31వ వచనము 31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. నిజముగా నాకు శిష్యులై ఉండాలంటే, నిజముగా మీరు నా బిడ్డలై ఉండాలంటే, నిజముగా నా రాజ్యములో మీరు ప్రవేశించాలంటే సత్యమును గ్రహించాలి. మీరు సత్యమును ప్రేమించాలి, నన్ను వెంబడించాలా. నేనే మార్గమును సత్యమును జీవమునయ్యున్నాను. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి ఎదుగు రాలేడు, పరలోకంలో రాలేడు, పరలోకానికి రాలేడు. అడగబడాల, మనము దేవుని యందు నిలిచి ఉండాల. యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనము. 8వ అధ్యాయము 47-48 వచనములు. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. అందుకు యూదులు, నీవు సమరయుడును దయ్యము పట్టిన వాడువు అని చెప్పుకొనిది. దయ్యంలాగా మాట్లాడుతున్నావేంది నువ్వు? యేసు ప్రభుని అన్నారు వాళ్ళు, యూదులు. యేసు ప్రభుని అన్నారు, ఏది నువ్వు మాట్లాడేది? దెయ్యం పట్టినట్టు. దెయ్యం పట్టింది ఏది నీకేమన్నా కనపడుతుందా? విమర్శిస్తారు దేవుణ్ణి. నన్ను విమర్శించేవాళ్ళు ఉన్నారు, నిన్ను విమర్శించేవాళ్ళు ఉన్నారు. ఈ లెక్క చేయకూడదు. ఇరుకు ద్వారమున ప్రవేశించాలనేవో ఈ లెక్క చేయకూడదు. యేసు ప్రభు వచ్చింది దేనికి? ఇలా మాటల కోపం వస్తుంది, తిరగబడలా. ఆయన వచ్చిన పని అయింది, పాపిని రక్షించాలా. అది ఆయన పని. ఆయన రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళాలా. మనిషి కుమారుడిగా వచ్చాడు ఇక్కడికి. ఎందుకు? ఆయన రూపముగా మనల్ని చేసుకున్నాడు కాబట్టి. ఆయన రాజ్యంలో ఉండాలా. ఆయన రాజ్యంలో ఉండాలంటే నువ్వు స్వతంత్రాలు అవ్వాలి. ఆయన రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే, ఆ రాజ్యము నీ కలగాలంటే నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలా. నిజముగా స్వతంత్రులై ఉంటారు. నా వాక్యము నిలిచి ఉండాలి, సత్యమును గ్రహించాలా, సత్యమందు నిలిచి ఉండాలా.
సత్యమును ప్రేమించాలా. ఏమన్నారు ఆయన్ని? దెయ్యం పట్టింది అన్నారు. దెయ్యం బోధలాగా ఉందే నీ బోధ, ఏది నువ్వు చెప్పే మాటలు అన్నారు. యేసు ప్రభునే అన్నారు. 47వ వచనము, 47. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు. అబద్ధాన్ని ప్రేమించి అబద్ధాన్ని జరిగించేవాళ్ళు మీరు దేవుని సంబంధులు కారు. నేను సత్యమును జీవమునై వచ్చాను ఇక్కడికి. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు నా మాటలు వినరు. దయ్యం పట్టిందని అన్నారు ఆయన్ని. విమర్శిస్తారు ప్రజలు. నన్ను మంచోడు అనేవాళ్ళు ఉంటారు, చెడ్డోడు అనేవాళ్ళు ఉంటారు. నిన్ను మంచోళ్ళు అనేవాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు అనేవాళ్ళు ఉంటారు. అన్ని పట్టించుకోకూడదు మనం. నా నిమిత్తం అన్నాడు ఆయన. నా నిమిత్తము మీకు అవమానాలు కలుగుతాయి, శ్రమలు కలుగుతాయి, హింసలు కలుగుతాయి. అయినను పర్వాలేదు, ఎరుక ద్వారం నడిచి వెళ్ళండి, మంచి బహుమానం ఇస్తాడు ఆయన. మంచి బహుమానం ఇస్తాడు. కుమారునికి ఎలా ఉండాలా? మనము విధేయులుగా ఉండాలా. కుమారుడికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండను. కీర్తన గ్రంథము, సంకీర్తన 2వ అధ్యాయము, సంకీర్తన 2వ అధ్యాయము, సంకీర్తన 2వ అధ్యాయము, 2వ అధ్యాయం 12వ వచనము. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. కుమారునికి విధేయతగా ఉండాలా, కుమారుని ముద్దు పెట్టుకోవాలా. కుమారుడు అంటే యేసు ప్రభు. మనకు ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు. ఆయన మనకు కుమారుడు. ఆయనకు విధేయులుగా ఉండాలా మనము. ఆయనకు విధేయులుగా ఉండాలా. ఆయన ముద్దు పెట్టుకోవాలా. ఆయన ముద్దు పెట్టుకోవాలంటే సత్యమును గ్రహించాలా, సత్యమునకు లోబడాలా, మారు మనసు పొందాలా. పరిశుద్ధురాలైతేనే ముద్దు పెట్టుకుంటావు నువ్వు. పరిశుద్ధమైన పెదవులు ఉండాలా నీకు. చూడండి, మత్తయి సువార్త రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనము. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనము. 16:19. 16వ అధ్యాయము 19వ వచనము. మీ విధేయత అందరికీ ప్రచురమై 16:16 పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయుడి. పవిత్రమైన ముద్దు ఉండాలా. పవిత్రమైన ముద్దు పెట్టుకోవాలని యేసు ప్రభువుని. పవిత్రమైన ముద్దుగా ఉండాలా. పరిశుద్ధురాలైతేనే పవిత్రమైన ముద్దు ఉంటుంది నీకు. పరిశుద్ధుడిగా చేయబడితేనే నువ్వు ఆయన ముద్దు పెట్టుకోగలవు. ఒక సిరి ఆయన పాదాల దగ్గరికి వచ్చి అత్తరు పోసిన తల మీద కన్నీళ్లు గారుస్తుంది. ఆయన పాదాల మీద పడి ఆ వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. పవిత్రమైన ముద్దుండాల నీకు. ఆయన కొరకు పరిగెత్తుకొని వచ్చింది. ఎక్కడున్నాడు అని ఎత్తుక్కుంటూ వచ్చింది. సీమోని అంటున్నాడు. పవిత్రమైన ముద్దు ఉండాలి నీకు. పవిత్రమైన ముద్దు, అది కష్టము. 19వ వచనము, 19వ వచనం. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు చే విషయమై జ్ఞానులను, కీడు చే విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాను.
మీరందరికీ మేలుకరంగా ఉండాలా. సత్యమును ప్రేమిస్తే మేలుకరంగా ఉంటారు మీరు. విధేయత ఉండాలా. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 19 కనబడుతుందా? ఎలా ఉండాలా? విధేయత ఉండాలా. విధేయత అంటే ప్రభువుకు లోబడి జీవించాలా. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. 16వ వచనంలో చెప్పాడు ఆయన, పవిత్రమైన ముద్దు పెట్టుకొనుడి, ఒకనికొకడు వందనములు చేయుడి. పవిత్రమైన ముద్దు ఉండాలి నీకు. దేవుడు ఇస్తాడు. ప్రభువా నన్ను పరిశుద్ధురాలుగా మార్చంటే మారుస్తాడు, పరిశుద్ధునిగా నన్ను చేయంటే చేస్తాడు. జెఫన్యా గ్రంథము 774వ పేజీ. జెఫన్యా గ్రంథము 774వ పేజీ. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనము. 3వ అధ్యాయము 9వ వచనము. జెఫన్యా గ్రంథము 774 పాత నిబంధన గ్రంథము 9వ వచనము. 3వ అధ్యాయము 9వ వచనము. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. పవిత్రమైన పెదవులు ఉండాలి నీకు. ముద్దు పెట్టుకోవాలంటే, కుమారుడిని ముద్దు పెట్టుకోవాలంటే పవిత్రమైన పెదవులు ఉండాలి. అర్థమైందా? చెప్పిందంతా అర్థమైంది. అమ్మ చనిపోయాడు, పేగులన్నీ బయటకు వచ్చినాయి. ధనము శాశ్వతం కాదు భూలోకంలో. ఏం చెప్పాడు ఆయన? ఆహారము లేకయున్నను తనను తాను పొగుడుకొని వాని కంచెను, ఆహారము లేకయున్నను అల్పుడైన దాసుడు గొప్పవాడు అన్నాడు. అల్పుడు గల దాసుడు. ఊడుగుడ్డ లేకపోయినా పర్వాలే, చినిగిపోయిన చొక్కాలు చినిగిపోయిన చీరలు కుట్టుకొనేసుకున్న పర్వాలే, దేవుని రాజ్యం మీదే. బీదలైనను మీరు ధన్యులే, పరలోక రాజ్యం మీది. నేను కుట్టుకున్నా నేను. బీదోళ్ళం మేము, కూటికి లేని వాళ్ళం, గెంజి పోసుకొని తాగాం, పుణ్యులు తాగాం. బీదలైనను మీరు ధన్యులే. సత్యమును గ్రహించాలా, సత్యమును ప్రేమించాలా, సత్యముగా బ్రతకాలా, సత్యముగా జీవించాలా. అప్పుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. నా నిమిత్తం అన్నాడు, మీరు హింస ఉంటుంది మీకు, ఆయనను మీరు ధన్యులు, నేను మీకు తోడుగా ఉంటానన్నాడు ఆయన. చెప్పాడు ఆయన. పవిత్రమైన ముద్దు ఉండాలి, పవిత్రమైన పెదవులు ఇస్తాడు ఆయన. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనము. 8:29. రోమన్స్ చాప్టర్ 8:29. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవుని సారూప్యము మనలో ఉండాలని ఆయన భూలోకానికి పంపించినాడు. ఆయన కుమారుని యేసుక్రీస్తు ప్రభువును. ఆయన రూపం మనలో ఉండాలా. ఆయన రూపం మనలో ఉండాలంటే ఆయన వాక్యమందు నిలిచి ఉండాలా. సత్యమును ప్రేమించాలా, సత్యమును గ్రహించాలా, సత్యము మాట్లాడాలా. అబద్ధాన్ని ప్రేమించకూడదు, అబద్ధం మాట్లాడకూడదు. అపాయము. ప్రకటన గ్రంథంలో రాశాడు ఆయన, చక్కగా రాశాడు. అబద్ధికులందరూ అగ్నిగుండంలో ఉంటారు. అగ్నిగుండం మహాభయంకరం, అది అగ్నిగుండం. ప్రభు చెప్పాడు, ఎవరు ఎక్కడ ఉండాలి? మనము జీవ గ్రంథంలో ఉండాలి. మన పేర్లు జీవ గ్రంథంలో లేకుండా మనం వేరొక గ్రంథంలో ఉంటే అపాయం, మనకి తీర్పు తీరుస్తాడు ఆయన.
ప్రభు చెబుతున్నాడు. మరియు 20వ అధ్యాయము 12వ వచనము, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రములు తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల తీర్పు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. జీవ గ్రంథంలో ఉండాలి మన పేరు. ఏడుందమ్మా నీ పేరు? ఉందా? ఏడుంది నీ పేరు? జైల్లోనా? ఏడుంది? దొంగతనంలోనా? జీవ గ్రంథంలో ఉండాలా? జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలంటే మారు మనసు ఉండాలి. నీకు పాప క్షమాపణ ఉండాలి, మారు మనసు ఉండాలా? Wonders of your mighty love, my comfort, my shelter, tower of refuge and strength. Let every breath, all that